విశాఖ ఎమ్మెల్సీ సీట్ విషయంలో కూటమి సర్కార్ వ్యూహం ఏంటి? అధికార పార్టీకి బలం లేకపోవడంతో ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? ప్రతిపక్ష వైసీపీ తమ లీడర్లను క్యాంపుకు తరలించడం చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ ఎమ్మెల్సీ సీట్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలి ఎన్నిక కావడంతో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికను ఎలాగైనా గెలుచుకోవాలని భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ లో పరిస్థితులు మాత్రం అధికార పార్టీకి సానుకూలంగా లేకపోవడంతో చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పక్కా వ్యూహంతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాత్రం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ఇంకా చెప్పాలంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తరువాత ఆయనపై అనర్హత వేటు పడింది. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో వంశీకృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే స్థానిక సంస్థల కోటాలో ప్రస్తుతం బలాబలాలు చూసుకుంటే మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కలిపి ఈ ఎమ్మెల్సీ సీటుకు మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లున్నాయి. ఇక ప్రతిపక్ష వైసీపీకి 600కు పైగా ఓట్లున్నాయి. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబుతో సహా అధికార పక్షాన్ని కలవరపెడుతుంది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ భేటీలో విశాఖలో టీడీపీ జయాపజయాలపై చర్చ జరిపారు. పార్టీ అభ్యర్థి ఎవరైతే గెలుస్తారని నేతల నుంచి వివరాలు సేకరించారు. టీడీపీ నుంచి పిఎల్ గోవింద్, గండి బాబ్జీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబుకు వీరిద్దరూ చెప్పలేకపోయినట్టు తెలిసింది. దాంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన 6 సభ్యులతో ఓ కమిటీ నియమించారు. మరోవైపు వైసీపీ పార్టీ విశాఖ ఎమ్మెల్సీని ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ సీటు కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. కానీ చివరకు అనేక వడపోతల తర్వాత బొత్స వైపే మొగ్గు చూపారు పార్టీ అధినేత జగన్. అయితే సీటును గెలుచుకునేందుకు 3 బలం ఉండడంతో నేతలు ప్రలోభాలకు గురి కాకుండా క్యాంపులకు తరలించారు. ప్రస్తుతం వైసీపీ ఓటర్లను బెంగళూరులో క్యాంపులో పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లోనూ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అంతేకాకుండా విశాఖ కార్పొరేటర్లలో మరో 15 మంది టీడీపీలో చేరుతారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు వీరిలో కనీసం సగం మందిని అధికార కూటమి తమ వైపు తిప్పుకోవడం కష్టంగా మారింది. అయినప్పటికీ అధికార పార్టీ ఎలాగైనా వైసీపీ లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అయితే ఎన్నికలోపు ఎంతమంది టచ్ లోకి వస్తారనే విషయం సీఎం చంద్రబాబుకు లోకల్ లీడర్లు క్లారిటీ ఇవ్వలేకపోవడంతో వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా సైలెంట్ గా ఉండడమే మంచిదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి 6 సభ్యుల కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో. నివేదికను బట్టి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.